అవును, సమంత మూవీ, యశోద మూవీ అన్న. మూవీలో మంచి మెసేజ్ ఉంది, డైరెక్ట్గా ఎక్సలెంట్ మెసేజ్ పెట్టారు. ఇందులో ఇప్పుడు సర్వగాసి ప్రెగ్నెన్సీ కూడా నన్ను అడిగితే అది నాకైతే తప్పు. అది దాని ద్వారా అనాథ పిల్లగాలని దత్త తీసుకుంటాం బెటర్ నన్ను అడిగితే, అదొక పాయింట్. కానీ మెసేజ్ వాళ్ళు ఎందుకు వస్తారని చూపెట్టారు. వాళ్ళ ప్రాబ్లం వల్ల, వాళ్ళ కష్టాలు తట్టుకోలేక వాళ్ళు ఎందుకు వస్తారు. మెయిన్ పాయింట్ అందం గురించి ఉంది బాయ్. మూవీ మొత్తం అందం గురించే ఉంటుంది. ఒక లేడీస్ అందం పెంచుకుంటాం కోసం చిన్న బేబీని చంపుతారు. అది నాకు తప్పు అనిపించింది. అది నిజంగా ఇప్పటికి రియల్గా జరుగుతుంది, ఇల్లులో ఎక్కడో జరుగుతుంది అంట. 7 months ఉన్నప్పుడు తీసేసి అందులో నుంచి బ్లడ్ తీసి వాళ్ళ అందం కోసం లిక్విడ్ తయారు చేస్తున్నారు బాయ్. అది తట్టుకుని అది చూస్తే నాకు ఏదో అనిపిస్తుంది. ఒక లాస్ట్ ½ hour ముందు రివీల్ చేస్తారన్నమాట. ఆమె పోలీస్ క్యారెక్టర్, పోలీస్ అయి ఉండి లోపలికి వెళ్తుంది అన్నమాట. అది ఎక్కడో లోపల ఉంటుంది, 5-6 floor లోపల ఉంటుంది బాయ్, అడవిలో. మూవీ అయితే బాగుంది. లేడీస్ కంపల్సరీ చూడాల్సిన మూవీ. అదొక మెసేజ్, మంచి మెసేజ్ ఉంది. లేడీస్ అందం కోసం చిన్న పిల్లగాలను చంపడం అది తప్పు. అంటే ఇప్పుడు మీరు సరోగసి నేను అయితే ఎంకరేజ్ చేయను అంటున్నారు, బట్ ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకుంటే చాలా మంది సెలబ్రిటీలు అదే ఫాలో అవుతున్నారు. డబ్బు ఉందండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు. దానికి మనం ఏం చెప్పలేము. వాళ్ళే తప్పని చూపిస్తున్నారు అంతేకండి. అంతేగా మరి. ఇంకా అంతమించే దత్తకి బొచ్చడి మంది ఉండరు అండి. అనాథ పిల్లలలో ఎంతో మంది, కానీ మమ్మీలు చనిపోతున్నారు, డాడీ చనిపోతున్నారు. అనాథ చర్యల్లో చాలా మంది ఉండరుగా, వాళ్ళని తీసుకోవచ్చుగా. అలాగనే కావాలని రూల్ ఏం లేదుగా. దాని గురించి నేను మాట్లాడమే. డబ్బున్నోడికి ఏదైనా రైట్ అండి, డబ్బు లేనోడికి తెలిసిద్ది దాని విలువ. డబ్బున్నోడికి ఏదైనా డబ్బు లేనోడికి బాధ పేరు తెలిసిద్ది. అది ఓవరాల్ గా సమంత మీకు గ్లామర్ గా నచ్చిందా లేక ఏ విధంగా నచ్చింది? ఇందులో గ్లామర్ ఏం చూపిలేదు సమంతది. అంటే మంచి మెసేజ్ ఉంది మూవీలో, అయితే మంచి మెసేజ్ ఉంది. కంపల్సరీ చూడాల్సిన మూవీ ఇది. అది అంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారు అనుకో, వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళ పర్సనల్ ఫీల్ అన్నమాట. నేను ఐటెం సాంగ్స్ చేయొచ్చు, హీరోయిన్ కానీ చేయొచ్చు, నాకు నచ్చిన క్యారెక్టర్ చేయొచ్చు. ఆమెకు నచ్చింది చేసింది, దానికి మనమే సంబంధం లేదు. అది ఆమె నచ్చింది, ఆమె చేసింది నేను చూశాను, దాని గురించి చెప్పాను అంతే. మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ ఎక్సలెంట్. లేడీస్ గురించి లేడీస్ కంపల్సరీ చూడాల్సింది. చాలా బాగుంది సినిమా, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా, చాలా మంచిగా డెలివర్ చేశారు. అండ్ సమంత గారు తన భుజాల మీద వేసుకుని సినిమాని నడిపించినట్టుగా అనిపించింది. అండ్ హరీష్ గారు వాళ్ళు అనుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే అనుకున్నారో, స్టోరీ ఏదైతే అనుకున్నారో, అనుకున్న దానికి తగినట్టుగానే స్టోరీని రాసుకుని పబ్లిక్కి 100% ఇచ్చారు. వాళ్ళు అనుకున్న దాన్ని 100% అయితే డెలివర్ చేసేసారు. సో అదే కాన్సెప్ట్. అండ్ మణిశర్మ గారు బీజిఎం స్టార్ట్ టు ఎండ్ అయితే బీజిఎం అని తరోగా హాంట్ చేస్తూనే ఉంటుంది. అంటే వింటేజ్ మణి గారు ఈజ్ బ్యాక్. ఆ రేంజ్ సస్పెన్స్ బీజిఎం అనేది అందించారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్ ఉన్నాయి. సమంత గారు ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేయలే ఎప్పుడు కూడా. అంటే ఆమె ఎప్పుడు గ్లామరస్ డాల్గానే ఉంటారు అనే ఫీలింగ్ ఉంది. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మటుకు అవసరం. చాలా ఫ్యామిలీ మ్యాన్ చేశారు. వెబ్ సిరీస్కి చేయడం వేరు, ఒక మూవీని 70mm జస్టిఫై చేయడం వేరు. జస్టిఫికేషన్ చాలా బాగుంది ఇదైతే మటుకు. 100% సమంత గారు ఆమె 100 efforts ఇచ్చేశారు. చెప్పిన కదా తన భుజాల మీద అయితే మూవీని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయారు. అండ్ కాన్సెప్ట్ వైజ్ సూపర్ మూవీ. కాన్సెప్ట్ అంటే ఆల్రెడీ ఇలాంటి మూవీస్ ముందే వచ్చాయి. అంటే ఐ థింక్ అంతగా పబ్లిక్ తెలియకపోవడంతో ఆ మూవీస్ అని వాడలేదు. బట్ కాన్సెప్ట్స్ అనేవి ఆల్రెడీ వచ్చాయి. అంటే నేను ఆల్రెడీ చూసాను, అయితే మీరు కూడా చూసే ఉండొచ్చు. చూసాం. సో బట్ ఈ మూవీ అంత స్పెషల్గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? స్పెషల్గా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏం లేదు. మనని అంటే ఒకే చోట కొన్ని సినిమాలు మనకి ఎలా ఉంటుందంటే ఒక చోట జరిగి అలా చూస్తుంటే బోర్ కొట్టి ఎక్కడ బయటకు వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. మీకు అదే ఏరియాలో జరుగుతున్న నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉన్నా కూడా మనకు ఒక ఫీల్ ఉంటుంది, నిజంగా అదే జరుగుతుందా ఇంకేమన్నా ఉండబోతుందా అనేది తెలిసిపోతుంది మనకు. అంటే ఈ నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉన్నా కూడా మనకు ఒక ఇమేజ్ అనేది అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఒక కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సినిమా. చెప్తున్నాను కదా, ఆ సరోగసి కాన్సెప్టే కానీ డిఫరెంట్ వేలో ట్యాకిల్ చేశారు డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. యశోద మూవీ చూసారు కదా? Yes, I watched it. ఓకే, ఎలా ఉంది? It was good. So the way they narrated the story, so which is behind the cosmetics. ఈ రోజున కాస్మెటిక్స్ లేకుండా లేడీస్ అనే వాళ్ళు బయటికి రావట్లేదు. సో ఆ కాస్మెటిక్స్కి యూజ్ చేసే రా మెటీరియల్ ఏముందో అనేది దే రివీల్ దట్. ఫీటస్ అనేది ఒకటి తీసుకుంటున్నారు. సో ఒక చాప కింద నీరులాగా అందరికి తెలియకుండా ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ అనేది they revealed that that it was good. And Samantha in that as a cop, she's a cop undergoing some operation. So she justified that role. అది బాగా అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్కి జస్టిఫై చేసింది. తనకి ఒక ఆర్టిస్టిక్ క్రాస్ సోర్స్లో ఒక కట్అవుట్ పెట్టారు కదా, షీ డిజర్వ్స్ దట్ అనిపించింది.
అదే అండి అక్కే అమ్మాయి చేసే ఒక పాత్ర తనది. సో ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఒక థింగ్ లేడీస్ అందరికీ కనెక్ట్ అవుతుంది స్టోరీ. ఎస్ ఆబ్వియస్. సమంత అని మనం జీరో సైజ్ లో చూస్తుంటాం. అవును. ఐ థింక్ ఈ మూవీలో కాస్త చప్పీగా అనిపిస్తుంది. సో ఎట్లా అంటే ఐ మీన్ జీరో సైజ్ లో నుంచి సమంత ఈ విధంగా అంటే ఏమైనా తను చేంజ్ అవుతుందా? See, already చెప్తున్నారు కదా ఏదో సమ్ స్కిన్ డిసీజెస్ షీ ఇస్ అండర్ గోయింగ్ దట్ అనేసి. సో మేబీ డ్యూ టు దట్. ఓకే. సో ఆ డల్నెస్ ఏమైనా కనిపించిందా మూవీలోనా? ఎక్కడ కనిపించదండి. షీఈ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఆ ఎమోషనల్గా ఏదైతే ఉంటుందో తనకి బాగలేదు ఏదో అయిపోయింది అనేది అయితే ఎక్కువ మంది ఆడియన్స్ థియేటర్కి తీసుకొచ్చింది. ఆ ఎమోషనల్ తీసేసి పండింది. ఒకవేళ ఇన్ కేస్ అది ఒక డ్రామాగా అయ్యి ఒక పబ్లిసిటీ స్టంట్ అయితే మాత్రం జీవితంలో సమంతని ఎవరు ట్రస్ట్ చేయరు. అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే మ్యూజిక్ అవన్నీ ఎట్లా? పర్ఫెక్ట్ మ్యాచ్. ఇట్స్ సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు మణి శర్మ గారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక సోల్ఫుల్ మ్యూజిక్ అనేది హీ కేమ్ బ్యాక్. సో బౌన్స్ బ్యాక్. సాంగ్స్ అనేవి ఎట్లా ఉంటాయి మూవీలో? See, మూవీకి ఎక్కువ సాంగ్ స్కోప్ లేదు కదండి. ఇట్ వాస్ లైక్ the way it has given the background score. BGM is extraordinary. Perfect. సో సమంత కాకుండా ఇంకా వీటిలోని మెయిన్ క్యారెక్టర్స్ చూసుకుంటే సమంతకి సమానంగా ఏ క్యారెక్టర్? శరత్ లేడీ డాన్ ఉన్నారు కదా, కన్నింగ్ క్యారెక్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటారు. వరలక్ష్మి శరత్ కుమార్. సో తను సమంత పోటీగా చేశారా? యా, పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. పర్ఫెక్ట్ మ్యాచ్. తను తప్పించి ఇంకెవరు చేయలేరు ఆ రోల్. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే సమంత చాలా అంటే చాలా కాంట్రవర్సీకి గురవుతుంది తను. అంటే వన్స్ డైవర్స్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఈ మూవీ కూడా తను అంటే చాలా ఇబ్బంది పడి నేను చేశాను, డైవర్స్ అయిన తర్వాత నేను ఒక్కడుగు కూడా వేయలేకపోయాను అని తను రీసెంట్ ఒక ఇంటర్వ్యూ తను రిలీజ్ చేసి చెప్పింది అనమాట. అంటే తను ఇప్పుడు ఈ మూవీ తనకి ఏదైనా సరే హ్యాపీనెస్ తీసుకొస్తుందా? సాడ్ నుంచి తనకి హ్యాపీనెస్ తీసుకొస్తుందా? ఎప్పుడైనా ఒక మనిషికి ఫస్ట్ సక్సెస్ అంటే పర్సనల్ ఫ్యామిలీ అండి. మనం ఇంత గెలిచి రచ్చ గెలవాలి. నువ్వు రచ్చ ఎంత తోపైతే ఎవడికి, నువ్వు బయట ఎంత తోపైతే ఎవడికి, ఇంత గెలిచి రచ్చ గెలవాలి. నువ్వు ఫస్ట్ ఫ్యామిలీని వదిలేసి ఇదంతా వెళ్ళినప్పుడు నో బడీ విల్ రిసీవ్ దట్. నువ్వు ప్రొఫెషనల్గా అంటావా, ఓకే పర్ఫెక్ట్, ఓకే, సో దట్ ఈస్ గుడ్. మీకు తెలియదు కాదు. సో ఇప్పుడు ఈ మూవీ మనం లైన్ చూసుకుంటే సిరోగసి వాట్ ఎవర్ ఇప్పుడు సెలబ్రిటీలు ఇప్పుడు చాలా మంది ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళే మూవీస్ తీసి ఇది రాంగ్ అనేసి మళ్ళీ పబ్లిక్ చెప్తున్నారు. అసలు వీటిని మనం ఎట్లా తీసుకోవాలి? దట్స్ వాట్ అండి నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఐ రెస్పెక్ట్ ఐ రియల్లీ అడ్మైర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ ద ఉమెన్స్ అండి. నాకు వాళ్ళ పట్ల చాలా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఐ ఆల్వేస్ ద థింగ్. ఇంకోటి ఏంటంటే ఈరోజు అందరినీ అని కాదు, కొంతమంది చూస్తుంటే జడలు వేసుకోవడం కంప్లీట్గా మానేశారు. మిమ్మల్ని అని కాదు, సో జడలు వేసుకోవడం కంప్లీట్గా మానేశారు. ఇంకొంతమంది బట్టలు వేసుకోవడం కూడా మానేశారు. టు బి హానెస్ట్, బట్టలు వేసుకోవడం కూడా పొట్టి డ్రెస్లు వేసుకోవడం ట్రెడిషనల్ పక్కన పెట్టేసి ఒక ఫ్యాషన్ దాంట్లోకి వచ్చారు. ఇంకొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా మానేసి లివిన్ అని ఒక కల్చర్ అనేది ఒక మూవీ వచ్చింది. సో ఒక కింద మీద పడితే అయింది అనుకోండి, ఒక లివిన్ ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు కనీసం ఒక సృష్టించే శక్తి ఒక భూదేవికి ఇంకొకటి స్త్రీమూర్తికి మాత్రమే ఉంది. సృష్టించే శక్తి వాళ్ళు లేకపోతే సృష్టి లేదు. ఓకే, వాళ్ళు లేకపోతే సృష్టి అట్లాంటిది ఒక ఫీల్ని ఆ దేవుడు ఇచ్చిన దాన్ని పక్కన పెట్టి ఆ మంచులక్ష్మి, సన్నీలి అయినా ఇంకొకరు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా నా దృష్టిలో ఒక ఆడజాతికి వాళ్ళు కలంకం లాంటి వాళ్ళు. ఆడజాతి కలం. ఇప్పుడు ఏదైతే టైము కెరీర్ ఇవన్నీ అందం ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ అట్లా వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరు కోరుకుంటే అందంగా ఉండొద్దు అని, ఎవరికైనా ఉంటుందా నేను అందంగా ఉండకూడదని? ఎవ్రీబడి వాంట్స్ టు బి లుక్ ఇన్ అ గుడ్. ప్రతి ఒక్కరు కూడా అలా వెళ్తే సృష్టి ఏంటి ఇంకెక్కడ ఉంటుంది? వి రీచ్ టు జీరో. సో ఎలా ఇది ఒక కైండ్ ఆఫ్ సభ్య సమాజం రాంగ్ మెసేజ్. సరోగసికి కంప్లీట్గా అగెనిస్ట్. కానీ ఈ రోజున జూబ్లీస్లో పనిచేస్తూ అన్ని హాస్పిటల్స్లో కూడా చాప కింద నీరులాగా ఇది జరుగుతుంది. డబ్బుల కోసం ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. ఇది ఎక్స్పోజ్ అయింది కూడా చాలా సందర్భాల్లో. కేవలం ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న కొంతమంది లేడీస్కి ఒక వరంగా మాత్రమే తీసుకోవాలి తప్పించి అన్లెస్ అంటే దిస్ జెన్యూన్ రీజన్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీద కూడా చర్యలు తీసుకుంటే దీన్ని కంప్లీట్గా ఒక జస్టిఫికేషన్ జరుగుతుందండి. కంప్లీట్ గవర్నమెంట్ కూడా ఒక స్టెప్స్ తీసుకుని దీన్ని నిరోధించాలి. ఇలా చేసే హాస్పిటల్స్ని బ్యాన్ చేయాలి, వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి. ఆ డాక్టర్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ గైనకాలజిస్ట్ వాళ్ళ డాక్టర్ లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి. చేస్తే ఒక సమాజంలో భయం ఉంటుంది. సరగోసికి నేనైతే కంప్లీట్లీ అగైనెస్ట్. సో ఇప్పుడు మనం సంబంధాన్ని చూసుకుంటే తనే సిల్లి చిన్న కారణాలతోటి తన హస్బెండ్ని వదిలేయడం అవన్నీ చేసింది. ఇప్పుడు తను అట్లా చేసి ఇప్పుడు మూవీస్లో ఈ విధంగా మెసేజెస్ ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి? చేసేది శివ పూజలు దూరై దమ్మడి గుడిసెలు అయితే ఎవడైనాడు కదా. ఇప్పుడు సరే ఒక ఈ రోజు మనం చూస్తుంది పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు ఫ్లాప్స్లో ఉన్నారు. కానీ ఈ రోజున ఆయనకు అంత ఒక అభిమానం కానీ ఆయన ఒక ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందండి? దట్స్ వాట్ ద క్యారెక్టర్ వాట్స్. ఓకే, ముందు మనం ఒక పని ఈ రోజున ఒక గాంధీ గారు ఒక స్వీట్స్ తిన్న ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఆ రోజుల్లో ఆయన ఫస్ట్ ఫాలో అయ్యి చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు ఫాలో, అదే ఆటోమేటిక్గా వెళ్తుందండి. సో దట్స్ వాట్. ఇంత గెలిచి రచ్చగలవాలి. ఈ మూవీ ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్, ఈ మూవీ ద్వారా సరోగసి అనేది మెసేజ్ కాదు, ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఫీటస్ అనేది చేస్తుందనేసి ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అదే నేను చెప్తున్నాను. యాక్చువల్లీ ఐ రియల్లీ లవ్ హర్ యాక్టింగ్. తన మిగతా చేసే అంత ఈజీ కాదు, అందరికీ రాదు అవకాశం అనేది. సో అట్లాంటి చేస్తున్నప్పుడు ఐ హోప్ వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి అంటే ఇలా ముందుకెళ్తే మాత్రం షీ విల్ బి ద బెస్ట్ వన్.
ఒకవేళ వాళ్ళిద్దరు ఏదైతే అనుకుంటున్నారో నిజంగా కలిసి వాళ్ళు ఒక ఇట్లాంటి మూవీస్ చేస్తుంటే దట్ విల్ బి పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. కలిసే ఛాన్సెస్ ఉన్నాయా మీ పర్సనల్ ఒపీనియన్? నేనైతే మనస్ఫూర్తిగా కలవాలని కోరుకుంటున్నాను. ఎవరు కోరుకోరు చెప్పండి. సో కలిసి థ్యాంక్ యూ. సో మొత్తానికి మూవీ అయితే సూపర్ హిట్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెరీ ఇంటరాక్టివ్గా అనిపించింది మీ క్వశ్చన్స్ అడగటం అనేది. గుడ్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.